అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఇలా టమాటా రసం చేసుకొని తింటే ఆహా! ఆ టేస్టే వేరేలా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా మీ టమాటా రసం చేసుకోండి. కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకొని ఈ విధంగా రసం పెట్టుకున్నారంటే జలుబు, దగ్గు అలాంటివి కూడా అసలుకి ఉన్నా వదిలిపోతాయి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఒక 5, 6 టమాటాలు తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా చింతపండు, కొన్ని వాటర్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొన్ని ఉల్లిపాయలు, కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి కలుపుకొని ఇవి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు టమాటాలు ఉడికిపోతాయి కదా! దానిపైన ఉన్న ఇలా లేయర్ అంతా తీసేయండి. తీసేసి ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్‌లా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆలోపు ఇవి ఫ్రై అయిపోతాయి కదా! ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న ఈ టమాటో రసాన్ని వేసి ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా మరిగించుకోండి. మంచి స్మెల్‌తో చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రకంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.